ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. అవునా కాదా? చూసారా నోటిఫికేషన్? ఒకసారేనా నోటిఫికేషన్ చూసారండి? ఎన్టీపీసీ పర్లేదు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండి. నిజంగా పాపులర్ కేటగిరీస్ ఏవి అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంది బయట. అంటే ఒక్కసారి ఆర్ఆర్బి పడేటప్పటికి మిగతా పోస్టులకి దీనికి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది మీకు కాంపిటీషన్ లో. అవునా కదా? ఎక్కువ మంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ పోస్టుల కోసం. ఎందుకంటారు? చెప్పండి ఎందుకంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, ఇంకోటి సాలరీస్, నెక్స్ట్ అలవెన్సెస్, ఫెసిలిటీస్. ఇంకా అండి వర్కింగ్ అవర్స్ కూడా అంటే ప్రెజర్. అవునా కదా? కొన్ని జాబ్స్ ఉంటాయి విపరీతమైన ప్రెజర్ ఉంటాయి. ఈవెన్ బ్యాంక్ పీఓ ఉంది, అసిస్టెంట్ మేనేజర్, చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అంటే మనీతో డీల్ అయిన ఏ జాబ్ అయినా కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది. అవునా కదా? ఇక్కడ వర్క్ ప్రెజర్ విషయానికి వచ్చేటప్పుడు తగ్గుద్దండి. శాలరీస్ లో హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ ఆర్ ద రైల్వేస్ అండి. ఎక్కడైనా మీరు చూసుకోండి, రైల్వేస్ ఇచ్చినంత శాలరీస్ మిగతా ఏ జాబ్స్ లోను అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద, అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా మీరు ఏ జాబ్స్ అయినా తీసుకోండి, రైల్వేసే ఇస్తుందండి హైయెస్ట్ పెయిడ్ శాలరీ, హైయెస్ట్ శాలరీస్ అన్ని కూడా. ఈ రెండు సెక్టర్స్ లో మీరు ఎలాగైనా చూసుకోండి. ఎనీ సెక్టర్ అయితే టెక్నికల్ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ అవ్వచ్చు. నాన్ టెక్నికల్ కేటగిరీ అయినా టెక్నికల్ కేటగిరీ అయినా రెండిట్లో ఏదైనా పర్వాలేదు, మీరు ఎలానే తీసుకోండి. ఇంజనీర్స్, దట్ ఈస్ ద టెక్నికల్ కేటగిరీ. సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్ ఇవి ఉన్నాయి కదా, ఆల్రెడీ మొన్నే జరిగింది ఎగ్జామ్. అది మీరు అందులో చూసుకున్న హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ ఇంజనీర్స్ కి ఇచ్చేది రైల్వేస్. డోర్ క్లోజ్. టెక్నికల్ విషయాల్లో నాన్ టెక్నికల్ లో కూడా రైల్వేసేనండి. గూడ్స్ గార్డ్ 4 years చేసేటప్పటికంటే 4 years 5 years సర్వీస్ చేసి 80,000 శాలరీ తీసుకుంటున్నారండి ఈ రోజు. ఇంకా రివిజన్ జరగకముందు 80,000 శాలరీ వస్తుంది. ఇంకెక్కడ కూడా అంత శాలరీ రాదు. అంటే రన్నింగ్ అలవెన్సెస్ కూడా కలుస్తాయి గూడ్స్ గార్డ్ కి. అంటే హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ లో విషయాలు మాత్రం రైల్వేస్ అండి. ఇంకా అలవెన్సెస్, ఫెసిలిటీస్ మీకు తెలిసిందే రైల్వేస్ లో. మనకే కాదు, మన పెద్దవాళ్ళకి కూడా తెలుసు అలాంటి అలవెన్సెస్ ఉంటాయి అన్నది. అంటే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, రెంట్ విషయాల్లో కానీ, రెంట్ పేమెంట్, అదే మనం క్వార్టర్స్ తీసుకోకపోతే రెంట్ బయటకి ఇస్తారు విడిగా ఉంటాయి మళ్ళీ, అంటే శాలరీస్ తో కాకుండా. ఇవన్నీ మీకు తెలిసింది, మనకి మన పెద్దవాళ్ళకి కూడా తెలుసండి. రైల్వేస్ లో ఎక్కువ పెయిడ్ శాలరీస్ ఉంటాయి, అలాగే ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వర్కింగ్ అవర్స్ 8 hours అనేది ఎక్కడైనా కామన్ అండి. మనమే ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది, అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు. అలా తీసుకున్న పక్షంలోనే వర్క్ ప్రెషర్ పెరుగుద్ది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉందండి, ఇప్పుడు విఆర్ఓస్ ఉన్నారు. యాక్చువల్గా విఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీస్ వీళ్ళందరూ తగ్గిపోయారు మన స్టేట్ గవర్నమెంట్ లో. విఆర్ఓ రిక్రూట్మెంట్ పంచాయత్ సెక్రటరీస్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. కానీ ఒక పంచాయత్ సెక్రటరీస్ 2-3 villages పనిచేస్తున్నాడు కొన్ని ఊర్లలో. బయట జరుగుతుంది అది. విపరీతమైన వర్క్ ప్రెషర్ ఉందండి ఇప్పుడు అట్ ప్రెసెంట్ మన స్టేట్ లో. కానీ ఇక్కడ రెగ్యులర్ గా ఫిల్లింగ్ ఉంటుందండి. మనం అనుకుంటాం ఎప్పుడు పెద్దగా, అంటే ఒక 2012 లో పడింది నోటిఫికేషన్. 2012 March లో పడింది నాన్ టెక్నికల్ పోస్ట్ కండి. మళ్ళీ 15 అండి, 15 కాదు కదా 16 కింద తీసుకోండి. అంటే దగ్గర 3.5 years అండి నోటిఫికేషన్ పడి నాన్ టెక్నికల్ పోస్టులకి. ఇదే ఏఎస్ఎం పోస్టులకి, గూడ్స్ గార్డ్,
వీటికి నోటిఫికేషన్ పడి 3.5 years అయింది. టికెట్ కలెక్టర్స్ కి అయితే 5 years దాటేస్తుంది. 2010 లో నోటిఫికేషన్ పడింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ నోటిఫికేషన్ పడలేదు. రెగ్యులర్ గా రైల్వేస్ లో నోటిఫికేషన్స్ పడ్డవి ఏంటంటే టెక్నికల్ పోస్టుల కంటే, ఎందుకంటే అది లేకపోతే వర్కింగ్ అవ్వదు కాబట్టి. నాన్ టెక్నికల్ అనేది రెగ్యులర్ గా ఉండదు. ఈసారి ఎక్కువ పోస్టులు తీశారండి. 18,000 అంటే చాలా హై అమౌంట్ అండి. అసలు 18,000 ప్లస్ లో ఉన్నాయండి. మీరు చూసే ఉంటారు 18,000 అండి మొత్తం. ఈ 18,000 లో సికింద్రాబాద్ జోన్ 3rd పొజిషన్ అండి. ఆల్మోస్ట్ 1,600 పోస్టులు ఉన్నాయండి. మనం వేరే జోన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఆంధ్ర తెలంగాణలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంతమంది వేరే జోన్ లో రాస్తారు. పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు అలా రాసుకోవచ్చు. తమిళనాడులో తెలుగు లాంగ్వేజ్, వర్నాకులర్ లాంగ్వేజ్ కూడా ఎలిజిబుల్ ఉంది. కర్ణాటకలో కూడా మనం ఎలిజిబుల్ ఉన్నది, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్. ఒకవేళ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ప్రాబ్లమే లేదు, ఎక్కడైనా రాసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో పేపర్ వస్తుందండి, వాళ్ళకి కూడా కర్ణాటకలో ఎలిజిబిలిటీ ఉందండి. కర్ణాటక ఒకటి, తమిళనాడు ఒకటి, రెండు చోట్ల. అంటే తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కడైనా రాసుకోవచ్చు ఇండియాలో. అండ్ బేస్డ్ ఆన్ ద పోస్ట్స్, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్ట్ అలాగా దగ్గర 2,800 వరకు ఉన్నాయండి అలహాబాద్. దట్ ఇస్ యూపీ, బీహార్ ఇటువైపు. తర్వాత 2,200 ముంబై. నెక్స్ట్ పొజిషన్ సికింద్రాబాద్ 1,600. మిగతా అన్ని దానికంటే తక్కువే. మన పక్కన ఉన్న బెంగళూరు 600 పోస్టులు ఉన్నాయి. మనం కర్ణాటకలో వెళ్ళి రాసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ హెవీ కాంపిటీషన్ అని అనుకుంటే ఎక్కువ డిమాండ్ ఉందండి రైల్వేస్ కి, అందుకనే ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళి రాస్తారు. వాళ్ళు కూడా బీహార్ నుంచి వాళ్ళు వచ్చి సికింద్రాబాద్ జోన్ లో రాసుకుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, బీహార్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది వస్తారు రైల్వే ఎగ్జామ్స్. మిగతా ఎగ్జామ్స్ రారు, కానీ ఈ రైల్వే ఎగ్జామ్స్ కి మాత్రం వస్తారు. వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ అవుతారండి రైల్వేస్ కి. మన మీద బాగా ప్రిపేర్ అవుతారు. మనకి ఏంటంటే అవగాహన తక్కువ కొంచెం దీని మీద, ఈ సెక్టార్ మీద. ఆ ప్రయారిటీస్ ఏమి ఉండదు, ఎటువంటి రిజర్వేషన్స్ ఉండదు, అందరూ సమానమే. ఎవరు ఎక్కడికి వెళ్ళినా రాసుకోవచ్చు, కానీ ఏదో ఒక జోన్ నుంచి రాయగలం. చెప్తాను దాని గురించి. యాక్చువల్ గా డిఫరెంట్ రైల్వే జోన్స్ ఉన్నాయి కదండి. సికింద్రాబాద్ జోన్ ఒకటి, నెక్స్ట్ బెంగళూరు జోన్, త్రివేంద్రం జోన్, చెన్నై జోన్ ఇలా ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్ తీసుకున్నాం అనుకోండి, తెలంగాణ, ఏపీ అండ్ ఒరిస్సా, ఈ 3 కానీ ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రెండు కలిపి సికింద్రాబాద్ జోన్ లోకి వస్తాయి. ఓకేనండి. యాక్చువల్గా ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఏదో ఒక జోన్ ఫిక్స్ చేసుకోవాలి. ఇదివరకు ఎలా ఉండేదంటే అన్ని ఇప్పుడు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అని చెప్పాడు, చూసారా మీరు ఎప్పుడైనా? సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ వేస్తున్నాడు రైల్వే రిక్రూట్మెంట్. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అంటే ఒక్కసారి ఎగ్జామ్ జరుగుద్ది, ఏదో ఒక జోన్ లోనే రాయగలం ఎలిజిబిలిటీ. ఇదివరకు ఎలా అంటే సికింద్రాబాద్ జోన్ ఇప్పుడు ఇవాళంత డేటు 4th కదా, 4th ఎగ్జామ్ జరిగింది అనుకోండి మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి 4th చెన్నై జోన్ లో జరిగింది. అంటే మనం ఇక్కడ ఎగ్జామ్ రాయగలం, ఇక్కడ కూడా నెక్స్ట్ చెన్నై జోన్ లో కూడా రాసుకోవాలి. సికింద్రాబాద్ లో రాలేదనుకోండి, చెన్నైలో వచ్చింది అనుకోండి, చెన్నైలో జాయిన్ అవుతుంది. అది ఇదివరకు జరిగిన ప్రాసెస్. అప్పుడు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాదు. అందుకనే మీకు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా వచ్చి సికింద్రాబాద్ లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఇక్కడ రాసేవారు. మన వాళ్ళు కూడా మ్యాక్సిమం కొంతమంది బయటకు వెళ్ళేవారు. అలా జోన్స్ అంతా మారేవారు. అంటే ఎవరిష్టం, వాడికి ఓపిక అంతసేపు అలా 3-4 జోన్లు రాసుకునేవాడు. ఏదైనా జోన్లో తక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి, ఆ కాంపిటీషన్ వచ్చింది. ఇదివరకు అలా జరిగేది. కానీ ఇప్పుడు రీసెంట్గా కొన్ని సంవత్సరాలు బట్టి ఒక 4-5 years నుంచి ఈ ప్రొసీజర్ లేదండి. అంటే అంతా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్, ఒకసారి ఎగ్జామ్ రాయగలం. ఓకే. యాక్చువల్గా రిటర్న్ ఎగ్జామ్ జరిగేది ఇదివరకు, అంటే ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇదివరకు అయితే రిటర్న్ ఎగ్జామ్ ఉండేది.
ఆ రిటర్న్ ఎగ్జామ్ లో ఎలా ఉండేది, అందరికీ ఒక రోజు ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ కూడా కాదు, 2012 లో జరిగిన ఎగ్జామ్ చెప్తున్నాను అండి. అప్పుడు రిటర్న్ ఎగ్జామ్ జరిగింది. అందరికి March 14 ఎప్పుడో ఇచ్చే డేట్. ఓకే, నవంబర్లో ఇచ్చే డేట్. మార్చిలో పడింది నోటిఫికేషన్, నవంబర్లో ఇచ్చాడు డేట్. ఆ నవంబర్లో అందరికి ఒక రోజు ఎగ్జామ్. ఇండియా మొత్తం ఒక రోజు జరిగింది ఎగ్జామ్, ఫస్ట్ Tier 1. ఓకే, అప్పుడు ఏంటి, వేరే ఏదో ఒక జోన్లోనే రాయగలం మనం, అవునా? ఇంకా వేరే జోన్లో రాయడానికి ఏం లేదు, అందరూ ఒక రోజే కదా ఎగ్జామ్. ఇదివరకు అయితే జోన్కి వేరుగా జరిగాయి ఎగ్జామ్స్. వాడు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేవాడు, వేరే జోన్లో కూడా రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఫీజు కట్టుకోండి రాసుకోండి, అలాగా అది ఉండేది ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. అలాగో పెద్ద బుక్లెట్ ఇస్తాడు, ఇంత బుక్లెట్, అందులో అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అన్ని దగ్గర 14 లాంగ్వేజెస్ వరకు ఉంటాయి. అంటే తెలుగులో పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్లో పేపర్ ఉంటుంది. మనకి ఇంగ్లీష్ వస్తే ఇంకా ఎక్కడికైనా రాయగలం కదా, అది ప్రాబ్లమే లేదు అసలు. అది అసలు జరిగే ప్రాసెస్ ఇదివరకు. ఇప్పుడు సెంట్రలైజ్ నోటిఫికేషన్, అందరూ ఒకటే, ఒకసారి జరుగుతుంది ఎగ్జామ్, ఒక జోన్ నుంచి రాయగలం. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అయితే ఇది. కానీ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఒకసారి జరగడానికి లేదు, మళ్ళీ షిఫ్ట్ వైజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్లియర్ గా చెప్పాడు, ఒక జోన్ నుంచి అప్లై చేయండి, ఒక జోన్ నుంచి రాయండి, 2 జోన్స్ అప్లై చేసినట్టయితే మళ్ళీ డిబార్ కూడా చేస్తామని చెప్పాడు, మొత్తం రైల్వేస్ నుంచి. అప్లికేషన్ అసలు 2 జోన్స్ కి పెట్టకండి అసలు, అంటే క్యాన్సిలేషన్ కూడా కాదు, కావాలంటే డిబార్ కూడా చేయగల అర్హత ఉంది రైల్వేస్ కి. ఓకే, ఒక జోన్ కి అప్లై చేయండి. ఓకే, నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది, రైల్వేస్ కి అధికారం ఉంది, మిమ్మల్ని క్యాన్సిలేషనే కాదు డిబార్ కూడా చేయాల్సి వస్తుంది మొత్తం రైల్వే ఎగ్జామ్స్ నుంచి. అందుకని ఒక జోన్ కి అప్లై చేయండి క్లియర్ గా, ఏదో ఒక జోన్ ఫిక్స్ అవ్వండి, ఆ జోన్ కి అప్లై చేయండి. నా సజెషన్ ఏంటంటే, సికింద్రాబాద్ 3rd పొజిషన్ లో ఉంది కాబట్టి మనం అలహాబాద్ వెళ్ళలేము, దాని తర్వాత ముంబైలో కూడా చేయలేము, జాబ్ వచ్చిన తర్వాత కూడా. సికింద్రాబాద్ 1600 పోస్టులు చాలా ఎక్కువ, ఇక్కడ పెట్టేసుకోవచ్చు క్లియర్. ఎప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. అంటే మీకు ఒరిస్సా గురించి కూడా ప్రాబ్లం అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా ఆ జోన్ లో ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి వచ్చేస్తారు, ఒకే జోన్ లో ఉన్నప్పుడు. వేరే జోన్ లో ఉన్నప్పుడు కానీ అసలు రాలేము మనం, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఉంటే తప్ప. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఎవరో కానీ పెట్టుకోరు, ఎవరో కూడా దొరకరు, అంతే కదా. ఇప్పుడు కర్ణాటకలో రాస్తే కర్ణాటకలో ఉండిపోవాల్సిందే, అలా అనుకుని రాయాలంతే. లైఫ్ లాంగ్ కర్ణాటకలో చేయాలి, 35 years కర్ణాటకలో చేస్తామని అనుకుంటే కర్ణాటక నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఆ ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి. ఈ ఇయర్కి బాగా మనకే తక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొంతమంది జెంట్స్ వాళ్ళు బాగా అవసరం అవుతుంది జాబ్, వాళ్ళు పెట్టుకోవచ్చు కర్ణాటక నుంచి. ఫస్ట్ జాబ్ రానివ్వండి, తర్వాత అది కాకపోతే ఇంకోటి రాసుకుంటాం. కానీ మనకు ఇప్పుడు అవకాశం లేదుగా, అవసరం లేదుగా మనకి అసలు. మనకే 1600 ఉన్నాయి, కర్ణాటక 600 ఉన్నాయి, చెన్నై ఇంకా అది 900 అయినా ఉన్నాయి అవి కూడా. బాండ్ ఏమి ఉండదండి, బాండ్ అన్నది మహా తక్కువ ఉంటే ఉండొచ్చు, అది మ్యాక్సిమం బాండ్ ఉండదు రైల్వేస్ కి. ఎస్సీకి బాండ్ అడిగాడండి, ఎస్సీ ఎస్టీ అలాగే ఉండదు లేండి బాండ్ విషయంలో. సెక్షన్ ఇంజనీర్స్ అండి మేబీ టెక్నికల్ రౌట్స్ లో ఉండొచ్చు, ఇందులో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. బాండ్ విషయంలో అయితే ఏమి ఉండదు. గూడ్స్ కార్డ్ ఉన్నాయి, ఉన్నాయండి గూడ్స్ కార్డ్. గూడ్స్ కార్డ్ లేకుండా అసలు ఉండవండి ఫస్ట్. ఉన్నాయండి, అంటే ఈఓసి అని 2 పెడతాడు. సికింద్రాబాద్ లో 2 ఉంటాయి, సౌత్ సెంట్రల్ ఒకటి, ఈఓసి అని ఉంటాయి. ఏదో ఎక్కడున్నా పర్వాలేదు, మనకి ఎక్కడున్నా ఖచ్చితంగా ఒకే జోన్ లో రాసుకుంటే ఖచ్చితంగా మన స్టేట్ ట్రాన్స్ఫర్ అయిపోతాం. మ్యాక్సిమం ఇక్కడే చేస్తాం లైఫ్ లాంగ్. ఇంకా వేరే ఒక జోన్ లోనే రాస్తే మనం మ్యాక్సిమం ఒరిస్సాలో చెయ్యం, ఒకే జోన్ నుంచి చెందిన ఒరిస్సాలో చెయ్యం. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలండి, పెట్టుకుంటే వాడు టికెట్ ఫ్రీ ఇస్తాడు. అంటే మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ కైనా, అదే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కి
యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. బట్ ఎన్నిసార్లు పిలిచినా మీకు టికెట్ ఫ్రీ ఉంటుంది, 2 and 4 రెండు చోట్ల. SC ST వాళ్ళకి, విమెన్, బోత్ మెన్ అండ్ విమెన్. ఇంకా ఫీజు విషయానికి వచ్చేటప్పటికి ఓసీ అండ్ ఓబీసీ వీళ్ళిద్దరికే అండి ఫీజు, అందులో మెయిల్ మెంబర్స్కే. మిగతా అందరికీ ఫ్రీ. మేల్ ఆఫ్ ఓసీ అండ్ ఓబీసీ 100 ఫీజ్ 100 అండి, మిగతా అందరికీ ఫ్రీ. 100 కదా ఫీజు. LIC ఏఓ ఎంత? 600. అవునా? ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి ఒకసారి. యాక్చువల్గా 2012లో జరిగిన ఎగ్జాము టైర్ 1 జరిగింది, తర్వాత 2 జరిగింది. కొన్ని పోస్టులకి ఏమో యాప్టిట్యూడ్ టెస్ట్ జరుగుద్ది, కొన్నిటికేమో టైపింగ్ టెస్ట్ జరుగుద్ది, తర్వాత మెడికల్ టెస్ట్ అవుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్స్ అవుతుంది. అది ప్రాసెస్ అండి. అసలు ఇది వరకు జరిగిన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు జరుగుతుంది. వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు, సింగిల్ బేస్డ్ ఎగ్జామ్ అన్నాడు. అంటే ఒకటే. ఇప్పుడు పడే నోటిఫికేషన్ అయితే ఒకే ఎగ్జామ్ జరుగుద్ది, 2 టైర్ ఎగ్జామ్ కాదు. మిగతాదంతా కామనే. యాప్టిట్యూడ్ టెస్ట్ కొన్ని పోస్టులు జరుగుద్ది, టైపింగ్ టెస్ట్ జరుగుద్ది కొన్నిటి. యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చెప్తాను మీకు, దీని గురించి వివరంగా వెళ్తాను. రిటర్న్ ఎగ్జామ్ లో ఒక పర్టికులర్ సిలబస్ అంటూ ఉండదు. అంటే ఇదే టాపిక్స్ అని ఎక్కడ మెన్షన్ చేసలేదు. ఇప్పుడనే కదా, ఎప్పుడు కూడా సిలబస్ అనేది మెన్షన్ చేయడు. టెక్నికల్ పోస్టులకి అంతే, నాన్ టెక్నికల్కి అంతే. టెక్నికల్ పోస్టులు కూడా చూసారు మీరు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ మన జరిగిన ఎగ్జామ్స్ లో ఎలా చేశాడు, ఏ సిలబస్ మెన్షన్ చేయలేదు. పేపర్ ఎలా ఇచ్చాడు, మొత్తం అన్ని. ఇప్పుడు ఈసీ వాళ్ళు ఉన్నాం, ఇప్పుడు నేను ఈసీ, ఓకే, నా పేపర్ ఎలా వచ్చిందంటే మొత్తం అన్ని సెక్షన్స్ కలిపి ఇచ్చాడు. అంటే మెకానికల్ బిట్స్ ఉన్నాయి, అందులో ఈసీ బిట్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ బిట్స్ ఉన్నాయి, అన్ని బిట్స్ ఉన్నాయి, ఫిజిక్స్ బిట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అదే పేపర్ అందరికి, సివిల్ వాటర్ రాసినా, మెకానికల్ వాటర్ రాసినా, ఎవరు రాసినా అదే పేపర్, ఒకటే పేపర్ అందరికి వచ్చింది. అది ఈసారి, ఇది వరకు ఒకసారి జరిగింది ఎగ్జామ్. అప్పుడేం జరిగిందంటే ఈసీ వాళ్ళకి ఈసీ పేపర్ వచ్చింది, అని మన బిట్స్ వచ్చింది. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ పేపర్స్, సివిల్ వాళ్ళకి సివిల్, అలా వచ్చింది. అంటే ఎవరో గెస్ట్ చేయలేరు. అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయనే చెప్పలేం. 120 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం మెన్షన్ చేయట్లేదు. 100 క్వశ్చన్స్ మెన్షన్ చేయలేదండి అసలు ఎక్కడ. 100 క్వశ్చన్స్ అని మెన్షన్ చేసాడా? 100 మార్క్స్ 90 minutes. ఓకే అండి, 100 మార్క్స్ అంటే 100 బిట్స్ అనుకుందాం. మెన్షన్ చేశాడు కాబట్టి ఇందులో సెక్షన్స్ ఏ సెక్షన్ నుంచి అనేది మెన్షన్ చేయడు. ఇప్పుడు మనం చూసారు ఎస్ఎస్సీలో ఎలా ఉంటుంది, 50 బిట్స్ ఏమో జిఎస్ నుంచి, 50 ఏమో ఇంగ్లీష్ నుంచి, అలా ఉంటుంది యాక్చువల్గా. అవునా కదా, ఎస్ఎస్సీ పేపర్. ఇందులో అలా ఉండదు. కానీ అంటే పాత పేపర్స్ అన్ని తిరగేస్తే ఒక 60 బిట్స్ వరకు జిఎస్ నుంచి వస్తుందండి. రైల్వేస్ లో మాత్రం 40 ఏమో యాప్టిట్యూడ్, రీజనింగ్ అలా వస్తాయి, మిక్స్డ్ గా వస్తాయి. మళ్ళీ 50లో 25 వరకు కరెంట్ అఫైర్స్ వస్తుందండి. రావచ్చు అని చెప్తున్నాను అంతే. ఓకే, అంటే కొంచెం అటు ఇటుగా షిఫ్ట్ అవుద్ది. ఓకే, మిగతా మార్క్స్ స్టాక్ జీకే అలా వస్తుంది. రెండు 2012లో జరిగిన ఎగ్జామ్ లో టైర్ 1 ఎన్ని మార్క్స్ మెన్షన్ చేయలేదు. 120 బిట్స్ ఇచ్చినట్టున్నాడు, 120 బిట్స్ ఇచ్చి 90 minutes అంతా ఇచ్చినట్టున్నాడు టైమింగ్. టైర్ 2 కూడా మెన్షన్ చేయలేదు, సెకండ్ టైర్. టైర్ 2 కూడా 120 150 ఇచ్చాడు బిట్స్. ఓకే, యావరేజ్ గా అప్పుడు మీరు కొన్ని బిట్స్ మోడల్ పేపర్స్ చూసినట్లయితే వాళ్ళు క్లియర్ గా చెప్తారు
అంటే ఈ బిట్స్ నుంచి నేస్తాం అంటే వాళ్ళు స్టార్టింగ్ రైల్వేస్ పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు. ఆ గెస్సింగ్ బిట్స్ అవన్నీ గెస్సింగ్ మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక 2-3 వెళ్తారు అంటే అప్లై చేసి వాళ్ళు గెస్ట్ చేసి వస్తారు అంటే అక్కడ ఏ బిట్స్ వచ్చినాయి అని. ఆ బిట్స్ కరెక్టే దగ్గర అలాగే ఉంటాయి. అంటే సేమ్ ఫార్మేషన్ దించలేరు కానీ సేమ్ బిట్ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి చూస్తే క్వశ్చన్స్ అన్ని మాత్రం ఈజీగానే ఉంటాయి అండ్ టైం కూడా కరెక్ట్ గా సరిపోతుంది. అంటే బ్యాంక్ ఎగ్జామ్ లో కంగారుగా చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. కానీ స్కోప్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ చదవాలి. ఇప్పుడు కెమిస్ట్రీ ఉందనుకోండి, ఆ కెమిస్ట్రీ ఓర్స్ చదవాలి, అన్ని చదువుతాం. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఓర్స్ నుంచి ఏంటి అన్నది అన్ని మొత్తం కెమిస్ట్రీకి సంబంధించిన అన్ని యాసిడ్స్ బేసెస్ పిహెచ్ వాల్యూస్ అలాగా అంటే మనం చిన్నప్పుడు చదివినయే పైపైన అన్ని చూసుకుంటూ రావాలి. ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మార్క్స్ రావాలి. సింపుల్, టైం సరిపోద్దంటే ఎక్కువ మార్క్స్ రావాల్సిందే. ఇప్పుడు 100 మార్క్స్ పెట్టాడు అనుకోండి, 100 బిట్స్ పెట్టాడు అనుకోండి, మ్యాక్సిమం 90 వరకు వచ్చేవాళ్ళు వస్తాయి. నేను బిట్స్ ఈజీగా ఉంటాయి, మనకు మ్యాథ్స్ లో టైం సరిపోద్ది, రీజనింగ్ టైం సరిపోద్ది, అండ్ జిఎస్ బిట్స్ కూడా స్కోప్ అయిపోయినా ఉంటుంది. ఇంగ్లీష్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదు. టీసీకి అయితే ఉండదని చెప్పేస్తాడు, దీనికైతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటాడు. ఒకసారి ఒక ప్యాసేజ్ ఇస్తే ఇవ్వచ్చు. ఒకటి మీకు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తాడు. ఏది ఏమైనా ఎగ్జామ్ పరంగా ఎలాగ ఏదైనా మ్యానిపులేషన్స్ ఏమైనా జరిగినా కూడా ఎవరిని అడగడానికి సరిపోదు, క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఆ ప్యాటర్న్ కూడా ఒక్కొక్కసారి మారిపోద్ది. ఇప్పుడు మన 100 బిట్స్ అని చెప్పారు కదా, ఈ 100 బిట్స్ అనేది మనం చెప్పలేం. ఓకే, మెన్షన్ చేశారు. అలాగే ఇదివరకు కూడా ఒకసారి చెప్పారు, అంటే బయటకు టాక్ వచ్చింది, ఇన్ని బిట్స్ అన్నారు, కానీ అన్ని రాకపోవచ్చు. అని ఇంకోటి ఏంటంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గూడ్స్ గార్డ్ ఉంది, ఇవి ఒక ఎగ్జామ్ లో మెయిన్ మార్క్స్ మంచి మార్క్స్ వస్తే గూడ్స్ గార్డ్ వచ్చినట్టే, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ గా. ఏసమ్ అయితే ఇంకో నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకోటి ఉంది, మళ్ళీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ గూడ్స్ గార్డ్కి ఒకటే ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామే. ఫస్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తే మన గూడ్స్ గార్డ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినాడు జాబ్. మనం 100 అని చెప్పలేం, 200 కూడా ఇవ్వచ్చు. ఏముంది, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామే కదా. 25 అది మారుతాయండి. రైల్వేస్ లో ఏంటంటే అది ఆ ప్యాటర్న్ అసలు ఉండవు, మారచ్చు. అదే మీకు చెప్పాను ఎగ్జాంపుల్ ఇదే, కానీ యావరేజ్ గా వస్తుంది, అదైతే కన్ఫర్మ్. అందులో 60-40 వేసాను. ఈ 60 ఇటు రావచ్చు, ఆ 40 అటు వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇది ఏంటండి కేటగిరీస్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందండి ప్యాటర్న్. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలో. నెగిటివ్ మార్కింగ్ 1/3. ఏ ఎగ్జామ్ రైల్వేస్ అన్ని 1/3, ఇందులో కూడా 1/3. కేటగిరీస్ చూడండి. ఏఎస్ఎం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అప్రెంటిస్, నెక్స్ట్ సీనియర్ రిజర్వేషన్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్, ఓకే ఓకే, అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయాం, కమర్షియల్ అప్రెంటిస్. ఇంకోటి ఏంటి, స్లేపర్ అన్నాడు కదా, గూడ్స్ గార్డ్, ఇంకేమున్నాయి,
టైం కీపర్, సీనియర్ టైం కీపరా? ఓకే, చూడండి ఫస్ట్ కమర్షియల్ అప్రెంటిస్. మ్యాక్సిమం ఎక్కువ మంది తీసుకునేది ఇదే కమర్షియల్ అప్రెంటిస్. తక్కువ పోస్టులు ఉంటాయి, బాగా తక్కువ ఉంటాయి. ఓకే, కానీ కమర్షియల్ అప్రెంటిస్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టార్టింగ్ కమర్షియల్ అప్రెంటిస్ కింద వెళ్తాం, దాని తర్వాత రేంజ్ పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కటి. ఓకేనండి, షిఫ్ట్లు ఉంటాయండి, అన్నిటికీ షిఫ్ట్లు ఉంటాయి. బట్ షిఫ్ట్లు అన్ని కూడా రీజనబుల్ గానే ఉంటాయి. మన క్వార్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రీజనబుల్ గా ఉంటాయి. ఓకే, కమర్షియల్ అప్రెంటిస్. నెక్స్ట్ ఏఎస్ఎం తెలుసు మీకు, స్టేషన్ కి హెడ్ మొత్తం అన్ని చూసుకుంటారు. ఇందులో కూడా ప్రమోషన్స్ మాత్రం 4 స్టేజెస్ దాటుతాం క్లియర్ గా. సీనియర్ డివిజన్ ఆఫీస్ వర్క్ కాదండి, ఇప్పుడు పార్సల్ కి సంబంధించిన ఒక వర్క్ అండి. పార్సల్స్ అవి చేస్తారు కదండి, అందులో ఆఫీసర్ అండి స్టార్టింగ్. దాని తర్వాత అన్నిటికీ డిగ్రీ అండి. ఇవన్నీ అండి నాన్ పాపులర్, అదే నాన్ టెక్నికల్. మొత్తం అన్నిటికీ ఎనీ డిగ్రీ. టెక్నికల్ పోస్ట్ అనుకోండి పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు, నాన్ టెక్నికల్ అలాగే ఉండదు, ఎనీ డిగ్రీ మొత్తం అన్నిటికీ. ఓకే, ఏఎస్ఎం. ఏఎస్ఎం కూడా అంతేనండి, షిఫ్ట్లు ఉంటాయి. మీకు షిఫ్ట్లు తెలిసిందే, ఒక స్టేషన్ కదా ఒకటే ఉండేది ఏఎస్ఎం. ఏఎస్ఎం అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. తర్వాత ప్రమోషన్ 2-3 years ప్రమోషన్ వస్తుంది. ట్రైనింగ్ పీరియడ్స్ ఉంటాయండి. కమర్షియల్ అప్రెంటిస్ ఏమో 2 years అలా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్స్. ట్రైనింగ్ పీరియడ్స్ కూడా ఎన్ని ఇయర్స్ అన్నదా అన్ని ఇయర్స్ ఏముందండి. ఒక టెక్నికల్ పోస్ట్ కి మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అంటే ప్రాక్టికల్ జరుగుతుంది చెప్తున్నాను మీకు అంతే. ఓకే, 2 years అంటారు, 2 years కూడా ఉండకపోవచ్చు. గూడ్స్ కార్డు 6 months ఎంత ఉండాలి, 6 months కూడా ఉండదు. ఓకే, దానికంటే తక్కువే ఉంటుంది. అంటే వాళ్ళ టైమింగ్ బట్టి ట్రైనింగ్ కూడా ఎప్పుడు పడితే వాళ్ళు ఇస్తారు. టెక్నికల్ పోస్టులకు మాత్రం స్ట్రిక్ట్ గా జరుగుతుంది ట్రైనింగ్. అంటే ఇప్పుడు లోకో పైలట్ ఉందనుకోండి, లోకో పైలట్ కరెక్ట్ గా జరుగుతుంది ట్రైనింగ్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కూడా ట్రైనింగ్, చాలా కష్టంగా కూడా ఉంటుంది లోకో పైలట్. టెక్నికల్ పోస్టులకు మాత్రం. అవి మళ్ళీ ఇంజనీరింగ్ పోస్టులకు వచ్చాం అనుకోండి, టెక్నికల్ లో కూడా జూనియర్ ఇంజనీర్స్ అవి అనుకోండి, మళ్ళీ అవి కొంచెం రీజనబుల్ గానే జరుగుతుంది. లోకో పైలట్స్ మాత్రమే చాలా కరెక్ట్ గా జరుగుతుంది. మిగతా అన్ని ట్రైనింగ్స్ మనం చెప్పలేం. 2 years అంటే 2 years లోపే అయిపోద్ది ట్రైనింగ్. అది ఇప్పుడు చూడండి, ఏఎస్ఎం ఒకటి, ట్రాఫిక్ అసిస్టెంట్ ఒకటి. ఈ రెండిట్లకి టైర్ 1 కాకుండా ఫస్ట్ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ కాకుండా యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అంటే మన యాప్టిట్యూడ్ కాదు, ఎవరైనా చేయగలరు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు దీనికి. ఓకే, ఇప్పుడు ఏదో చిన్న ఇలా ఇస్తాడు డయాగ్రామ్, బాక్సుల్లో ఇస్తాడు. మనం చిన్నప్పుడు ఇలా ఆడినవి ఉంటాయి కొన్ని. అప్పుడు ఇక్కడ నుంచి దీనికి రూట్ కట్టమంటాడు, వీడు ఇందులో నెంబర్స్ ఇస్తాడు. మనం ఇలా చూసుకుంటాం, ఎలాగ షార్టెస్ట్ రూట్ కడతాం. రూట్ అంటే షార్టెస్ట్ రూటే, ఎలా అయినా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి. అలా ఉంటుంది యాప్టిట్యూడ్ అంటే. అలా 5 sections 4 sections ఉంటాయి. 5 అని చెప్పడు, 4 అని చెప్పడు, 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఇయర్ బట్టి ఇస్తాడు. 4 sections జరిగినాయి అనుకోండి, ఇందులో ఒక సెక్షన్ తీసేస్తాడు అంతే. అంటే ఇప్పుడు ఇది ఒకటి ఉందా, ఇప్పుడు మేము చెప్పింది ఒకటి రూట్ సెక్షన్ ఒకటి, అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు దీని మీద 10 questions ఉంటాయి. ఓకే, ఇలాగ నెంబర్స్ చెప్పి ఉంటుంది, A1 B1 CD, అలాగే ఇటువైపు కూడా అన్ని వైపులా 4 వైపులా నెంబర్స్ తో ఉంటుంది. నెంబర్స్ ఒకటి ABCD అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాడి కింద ఒక 10 questions ఇస్తాడు. A నుంచి F కు రూట్ కట్టండి, షార్టెస్ట్ రూట్. ఆ కింద ఆప్షన్ ఇస్తాడు A1, ఆ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. తగడగా చదువుకోవడం, ఆన్సర్ అంటే ఫైండ్ అవుట్ చేయడం. అలా 4 ఉంటాయండి ఇలాంటి డయాగ్రామ్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆల్రెడీ ఒకసారి జరిగిన ఎగ్జామ్ లో ఇలాగా 4 ఉన్నాయి, 4 ఉన్నాయండి. వాడు ఒక్కొక్కటి మొత్తానికి 10 minutes అంత ఇస్తాడు అంతే. 40 questions కి 10 minutes ఇస్తాడు. చాలా సింపుల్ గా అయిపోద్ది. అంటే చూసినా మనకు అర్థమైపోద్ది ఇది రూట్ అని అర్థమైపోద్ది. అంటే 10 minutes అంటే మనం తక్కువ టైం అనుకుంటాం, కానీ అక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. కానీ ఓన్లీ ప్రాక్టీస్ అండి. రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవాలి. ఒక బుక్ తీసుకోవడం, నీట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవడం.
డైలీ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఆ రూట్లు ఎలా కట్టాలి ఏంటి. ఇక్కడ నుంచి ఇక్కడికి రూట్ కట్టాలండి, షార్టెస్ట్ రూట్ ముందు ఇలా చూసుకుంటాం, లేదనుకోండి నెక్స్ట్ ఇలా వస్తాం, అర్థమైపోద్ది వెంటనే. ఆప్షన్ వెంటనే టిక్ చేసేది, చూడటం టిక్ చేయడమే. అందుకనే 10 minutes లో 40 క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఇదొక సెక్టర్. అలా కాకుండా ఆడ్ సిరీస్ ఉంటుంది, ఒక సిరీస్ ఇస్తాడు, 2, 3, 4, 5, 6 అలా సిరీస్లు ఇస్తా ఉంటాడు. వాడు అలాగనే చెప్పొచ్చు, ఈవెన్ నెంబర్స్ అన్నింటినీ కలపండి అని ఒకసారి చెప్తాడు పైన క్వశ్చన్ లో. యాడ్ ఆల్ ది ఈవెన్ నెంబర్స్ అంటాడు. ఇప్పుడు నేను ఒక సిరీస్ రాశాను, 2, 3, 4, 5, 6 అలా ఏదో నెంబర్ ఉంది అలా. ఓకే, యాడ్ ఆల్ ది ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2 + 4 + 6 అలా యాడ్ చేసుకుంటూ రావాలి. ఇచ్చిన నెంబర్స్ ఈజీగానే ఇస్తారులేండి, మనం పెద్ద నెంబర్స్ వేస్తున్నాం, అలాగా ఇంక్రీజ్ చేశాను కానీ అలాగే ఉండదు. ఒక 5 లోపు లేదా 7 లోపే ఉంటాయి నెంబర్స్, ఈజీగా యాడ్ చేసుకునేటట్టే ఉంటాయి. మన అన్ని నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి అంతే. వాడు ఈవెన్ నెంబర్స్ అని చెప్తే, ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, అందుకు మొత్తం అంతే. ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 40 క్వశ్చన్స్ లో ఆడ్ నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసుకుంటూ వస్తాం, లాస్ట్ లో క్యాల్కులేషన్ పెట్టేస్తాం. 30 వచ్చింది అనుకో ఆన్సర్, 30 ఆప్షన్ ఏలో, బిలో, సి, డి అని ఇస్తాడు, చూడటం పెట్టడం. ఇదే అంతే, 10 minutes ఉంటాయి, ఒక 40 minutes వరకు ఉంటాయి. సిరీస్ ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు, అందులో వాడు చెప్తాడు. ఇంకా అంతే, ఫస్ట్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుందిగా, ఆడ్ నెంబర్ అని చెప్తాడు, యాడ్ ఆల్ ది ఈవెన్ ఆడ్ నెంబర్స్ అంటాడు. అదే ఆడ్ నెంబర్స్ చూసుకోవడం, ఓకే అన్నిటిని యాడ్ చేసాడు. లేదా దాన్ని కొంతమంది షార్ట్ కట్స్ ఫాలో అవుతారు, మనం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు వస్తాయి. ఎన్ని వన్లు ఉన్నాయో ఆడ్ నెంబర్స్ చెప్తున్నా, ఎన్ని వన్లు ఉన్నాయో చూసుకుంటాం, ఇంటూ చేస్తాం, లాస్ట్లో ఎన్ని 3s ఉన్నాయో చూస్తాం, ఎన్ని 5s ఉన్నాయో చూస్తాం, ఎన్ని 7s ఉన్నాయో చూస్తాం. 7కి మించి వెళ్ళదు, 7 కూడా వెళ్ళదు, ఎక్కువ 5 లోపు ఆగిపోతుంది. అదొక మెథడ్. ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఏఎస్ఎంకి ఇది, లోకో పైలట్ మళ్ళీ వేరు. లోకో పైలట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒక వాళ్ళకి ఇది డిఫరెంట్ గానే ఉంటుంది. ఓకే, మనకు లోకో పైలట్ అవసరం లేదు ఇప్పుడు, ఏఎస్ఎం చూడు. నెక్స్ట్ షేప్, సైజ్ అండ్ కలర్ అని 2, 3 ఉంటాయండి. షేప్, సైజ్ అండ్ కలర్, ఇదొక మెథడ్, అంటే ఇదొక సెక్షన్. అంటే ఎలాగా, ఎలా ఉంటుంది, ఏం మారింది ఇక్కడ, సైజ్ మారింది, షేప్ ఒకటే, కలర్ ఒకటే, సైజ్ మారింది. ఓకే, నెక్స్ట్ షేప్ మారింది, వెంటనే అది ఐడెంటిఫై చేయడానికి 40 bits ఉంటాయి, 10 minutes ఇస్తాడు. ఓకే, మనకు మైండ్ లో ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు, అంటే ఇలా ఇస్తాడండి. ఫస్ట్ కాలం షేప్ కి, రెండో కాలం సైజ్ కి, థర్డ్ కాలం కలర్ కి అని చెప్తాడు. ఆప్షన్ లో కూడా ఇవే ఉంటాయి. ఇప్పుడు సైజ్ దగ్గర మార్పు వచ్చింది అనుకోండి, బి ఆన్సర్ చేస్తాం, ఇది ఆన్సర్. ఇలా ఉన్నదాన్ని ఆన్సర్ చేసుకుంటాం, ఇలా ఉందనుకోండి ఇది ఆన్సర్ నాది. సైజ్ దగ్గర మార్పు వస్తాయి, సైజ్ మారింది కదా, నా ఆన్సర్ ఇది అవుతుంది. అలా ఏమీ లేదు, అంటే మీకు ఇలా చెప్తే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సింపుల్, షేప్ మారిందా, సైజ్ మారిందా, కలర్ మారిందా, అంతే, అది ఐడెంటిఫై చేయడమే. 40 bits ఉంటే 10 minutes ఈజీగా చేసేయచ్చు, సింపుల్ గా అయిపోద్ది. కానీ ప్రాక్టీస్ చేయాలి అంతే. దీని క్లాస్ తీసుకోవడానికి ఏం అవసరం లేదు, నేను క్లాస్ ఏమి ఉండదు, ఇలా చెప్పడమే అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంటుంది, అది సెక్షన్ ఏదైనా అవ్వచ్చు. అలా 4 సెక్షన్లు ఉంటాయి, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, వాడు ఇష్టం. యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాడు రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత. దేనికి, ట్రాఫిక్ అసిస్టెంట్ కి, ఏఎస్ఎంకి, రెండింటికి. కమర్షియల్ అప్రెంటిస్ కి ఒకటే ఎగ్జామ్ అండి, సింగిల్ ఎగ్జామ్. వచ్చిన దాంట్లో హైయెస్ట్ మార్క్స్ రావాలి, వాళ్ళే కమర్షియల్ అప్రెంటిస్ అవుతారు. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో అందరూ కమర్షియల్ అప్రెంటిస్ తీసుకుంటారు. ట్రాఫిక్ అప్రెంటిస్ కి ఉండదు. ఇక్కడ అప్రెంటిస్ రాసానా, ఓకే, అసిస్టెంట్ రాసుకోండి, ఇక్కడ అప్రెంటిస్ రాసుకోండి. ఓకే, అది దీనికి, ఈ రెండింటికి ఎగ్జామ్కి ఇదే ప్యాటర్న్. మిగతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది మామూలే, అన్నింటిలో కామనే కదా అది. అంటే కమర్షియల్ అప్రెంటిస్ కి, గూడ్స్ గార్డ్ కి, ఎంక్వైరీ కమ్ ద రిజర్వేషన్ క్లర్క్ కి, ట్రాఫిక్ అప్రెంటిస్
ఒకటే ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామే, అదే ఫైనల్. ఫస్ట్ ఎగ్జామ్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళే తీసుకోవచ్చు, మిగతా అంతా డాక్యుమెంట్. లేవా? ఉన్నా లేకపోయినా చెప్తున్నా ఎగ్జామ్. ఓకే, ఇవి మాత్రం. సేమ్ సిలబస్, అన్నిటికీ ఒకటే ఎగ్జామ్, కానీ ఈ పోస్టులకు మాత్రం ఒకే ఫస్ట్ ఎగ్జామ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకే, మిగతా పోస్టులు అంటే ఈ రెండు మాత్రం ట్రాఫిక్ అసిస్టెంట్, ఏఎస్ఎం మాత్రం యాప్టిట్యూడ్ టెస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. చెప్పాను మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, తర్వాత వివరంగా చూద్దాం. ప్రస్తుతానికి ఇలా ఉంటుందని చెప్తాను. అంటే ఈ మన యాప్టిట్యూడ్ వేరు, ఆ యాప్టిట్యూడ్ వేరు అని వాడు యాప్టిట్యూడ్ అని పెట్టుకున్నాడు అంతే. మన దానికి దానికి సంబంధం లేదు అసలు. సెక్షన్ వైజ్ మార్క్స్ చెప్పలేమండి అది అసలు. మన నోటిఫికేషన్ ఎలా ఇచ్చినా ఆ మార్క్స్ అన్నది మనం చెప్పలేం. ఓకే, కానీ 60-40% లో ఉంటుంది. అంటే జిఎస్, కరెంట్ అఫైర్స్ కలిపి 60%, 40% ఏమో మ్యాథ్స్, రీజనింగ్ అవి ఉంటాయి అంతే. అందరికీ ఒకటే పేపర్. అందరికీ ఒకటే పేపర్ అంటే ఆ ఎగ్జామ్ షెడ్యూల్ రాసిన వాళ్ళు ఏ స్లాట్ అయితే ఆ స్లాట్. ఆన్లైన్ కాబట్టి మారిపోద్ది పేపర్. ఏంటి మన ప్రిఫరెన్స్ అయితే కమర్షియల్ అప్రెంటిస్ తెచ్చుకుంటారండి. ఫస్ట్ శాలరీ, మంచి శాలరీ రావాలి, అన్ని ఎలవెన్సెస్ ఉండాలంటే గూడ్స్ కార్డ్ ఇచ్చుకుంటారు. శాలరీ హైయెస్ట్ శాలరీ మొత్తం అన్నింటిలో కల్లా హైయెస్ట్ గూడ్స్ కార్డ్. కమర్షియల్ అప్రెంటిస్ ఎందుకన్నది అర్థమై ఉంటుందా? సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇస్తాడండి దగ్గరలో కూడా. అప్పుడు అంటే ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ ఏంటంటే మళ్ళీ మీరు మార్క్ చేయడానికి ఉండదని అంటాడు, కానీ చివరిలో కావాలంటే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఇస్తారండి చాలా మంది. ఆ ప్రతి నోటిఫికేషన్ మాత్రం ఫస్ట్ మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో అదే అని చెప్తారు. మళ్ళీ లాస్ట్ లో ఛాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మీరు బ్యాంకింగ్ లో కూడా చూసే ఉంటారు. బ్యాంకింగ్ లో మళ్ళీ లాస్ట్ లో ఉండదా? ఎస్ఎస్సీలో అయితే ఉంటుంది. ఎస్ఎస్సీలో మనం ఫస్ట్ లో మెన్షన్ చేసుకుంటాం కదా, సిజిఎల్ అన్ని వరుసగాను. మళ్ళీ లాస్ట్ లో ఎగ్జామ్ దగ్గర అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మళ్ళీ విడిగా మళ్ళీ మెన్షన్ చేసుకోవచ్చు. వాడు మళ్ళీ ఫామ్ ఇస్తాడు, అప్పుడు ఫామ్ మాత్రం ఫైనల్ అని చెప్తాడు క్లియర్ గా. ఓకే, కమర్షియల్ అప్రెంటిస్ టాప్ అండి అసలు యాక్చువల్గా. ఏఎస్ఎం కూడా బాగుంటుంది, అన్ని బాగుంటాయండి ఇందులో. లేడీస్ ఎంక్వైరీ కమ్ ఈ రెండు బాగుంటాయండి. సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్స్. ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ కూడా బాగుంటుంది. ఏఎస్ఎం కూడా బాగుంటుందండి లేడీస్. ఒక చోటే కదా ఉండేది. అంటే మీరు గూడ్స్ కార్డ్ అనుకోండి, వేరే చోట ట్రావెలింగ్ ఉంటుంది. ఏఎస్ఎం ఏముంది, ఒక చోటే కదా. కమర్షియల్ అప్రెంటిస్ కూడా ఒక చోట ఉంటారు, అవునా కదా. క్వార్టర్స్ ఉంటుంది, ఇంకేంటి ప్రాబ్లం, అంతే కదా. ఏంటండి ట్రాఫిక్ అప్రెంటిస్ యాక్చువల్గా అయితే ఇది ఒకలాగే ఉంటుంది. ఏఎస్ఎం ట్రాఫిక్ అప్రెంటిస్ ఒకటేనండి. కానీ ట్రాఫిక్ అప్రెంటిస్ కి 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ 2 years ట్రైనింగ్ లో ఏంటంటే వాళ్ళు అన్ని చేయిస్తారు వాళ్ళ చేత. గూడ్స్ గార్డ్ వర్క్ అంటే గూడ్స్ గార్డ్ కి ఇచ్చే ట్రైనింగ్ ఇస్తారు, ఏఎస్ఎం కి ఇచ్చే ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి యార్డ్ గార్డ్ అని ఉంటుంది, దానికి ఇచ్చే ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి, దగ్గర 4 ట్రైనింగ్స్ వరకు ఉంటాయి. కానీ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత స్టేషన్ మాస్టర్ అవుతుంది డైరెక్ట్ గా. ఫస్ట్ ఇది ఏఎస్ఎం నుంచి వెళ్ళి స్టేషన్ మాస్టర్ కూడా అవుతారు. రెండు ఒకలాగే ఉంటాయి, అర్థమైందా. ఈ రెండింటికి పెద్ద ఎక్కువగా డిఫరెన్స్ ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒకలాగే ఉంటాయి. ఆల్మోస్ట్ 2 years ట్రైనింగ్. 2 years ట్రైనింగ్ అయిన తర్వాత స్టేషన్ మాస్టర్ ఫస్ట్ ఇస్తారు ట్రాఫిక్ అప్రెంటిస్. తర్వాత యార్డ్ గార్డు అవి కూడా ఉంటాయి. యాడ్ మాస్టర్ అని ఒకటి ఉంటుంది. తర్వాత సూపర్వైజర్స్ ఉంటుంది, రైల్వే సూపరింటెండెంట్ అంటే స్టేషన్ సూపరింటెండెంట్ ఉంటుంది, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, స్టేషన్ సూపరింటెండెంట్. అలా అంటే ఇప్పుడు 3-4 ఉన్నారు అనుకోండి స్టేషన్ మాస్టర్ పెద్ద స్టేషన్స్ కి, దానికి మళ్ళీ హెడ్ ఉంటాడు. అలా ఏ పోస్ట్ వచ్చినా తీసుకొచ్చాడు, ఎనీ పోస్ట్. ఇందులో ఆర్గ్యుమెంట్ అయితే లేదు రైల్వేస్ విషయంలో. ఓకే, అంటే ఉన్న గవర్నమెంట్ జాబ్స్ లో అన్నిటికన్నా ఉత్తమం. శాలరీస్ పరంగా, అలవెన్సెస్ పరంగా మనం ఏది కోరుకున్నా అదేనండి, అవునా కదా. సింపుల్.
ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఎందుకండి తెలుసు అందరికి ఎందుకో, అవునా కదా. ఇది అందులో ఉత్తమంగా ఉంటుంది. ఇదనే కదండి టెక్నికల్ క్వశ్చన్ అంతే. రైల్వేస్ లో డిగ్రీ బేసిస్ మీద ఏ ఎగ్జామ్ జరిగినా అన్ని కూడా టాప్ లెవెల్లో ఉంటుంది, అన్ని విషయాల్లో. ఈవెన్ ఇంటర్ బేసిస్ మీద కూడా ఇప్పుడు 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు వేరే బోర్డు కండక్ట్ చేస్తుంది ఇంకో ఎగ్జామ్, రైల్వే బోర్డు కండక్ట్ చేస్తుంది అనుకోండి, ఇంటర్ బేసిస్ మీద ఆ రైల్వేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం బెస్ట్. అవునా కదా, అంతే సింపుల్. ఇప్పుడు మీకు విఆర్ఓ ఉంది, విఆర్ఓ స్టార్టింగ్ ఎంత ఉందండి సాలరీస్? 16 ఉందా, 16 18 ఉన్నట్టుంది విఆర్ఓకి. 16 18 ఇంటర్ చాలా తక్కువ లెవెల్లో ఉన్న రైల్వేస్ లో ఉంటుంది. అది కూడా లేదు అసలు రైల్వేస్ లో మినిమం 22 20 ఉంది ఇప్పుడు. అవునా కదా, అది బాగా మినిమం, అంటే ఇంకా అది బాగా మినిమం. అది 34 కాంచి ఉన్నాయి, ఇవన్నీ 34 35 కాంచి ఉన్నాయి, 40 నుంచి కూడా ఉన్నాయి గూడ్స్ కార్డ్, ఇవన్నీ 40 అబో. ట్రావెలింగ్ అలవెన్సెస్ గూడ్స్ కార్డ్ అయితే జెంట్స్ కి ఎనఫ్ టైం ఉంటుంది, ట్రావెలింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ గూడ్స్ కార్డ్ చాలా బాగుంటుంది. ఏమైనా చదువుకోవాలనుకున్నా, ఫర్దర్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్నా గూడ్స్ కార్డ్ బాగుంటుంది. ట్రైన్ కి హెడ్, మొత్తం ట్రైన్ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది మొత్తం. ఈవెన్ అందరూ అన్ని రిజిస్టర్, ట్రైన్ కి సంబంధించి ఏదైనా మొత్తానికి గార్డు, అంతేకాని లాస్ట్ బోగి ఒకటి కాదు. ఓకే, మొత్తం ఏది సంబంధించిన లోకో పైలట్స్ కు ట్రైన్ తీయాలన్నా ఆపాలన్నా ఏం చేయాలన్నా గార్డుకి మెన్షన్ చేయాల్సిందే. మొత్తం దాని హెడ్ రన్నింగ్ ట్రైన్ కి ఎవ్రీ కిలోమీటర్ కి ఇంత అలవెన్సెస్ అని ఉంటాయి క్లియర్ గా. ఆ అలవెన్స్ బేస్ చేసుకుని చూడటం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రతి ఎగ్జామ్ రైల్వేస్ లో ఈజీగానే ఉంటుంది, కాంపిటీషన్ బట్టి అంతే. చెప్తాను. ఇప్పుడు మన సీనియర్ సెక్షన్ జరిగింది, ఎలా ఉంది ఎగ్జామ్? ఈజీగానే ఉంది, అన్ని బిట్స్ ఫండమెంటల్స్ ఇచ్చాడు. అవునా కదా, కానీ ఎక్కువ కవర్ చేశాడు. ఆ కవర్ చేయడం ఏంటంటే ఈసీ వాడికి మెకానికల్ బిట్స్ తెలియవు, మెకానికల్ వాడికి ఈసీ వాడి బిట్స్ తెలియవు. కానీ వాళ్ళ ఫండమెంటల్స్ మనకు ఇచ్చాడు, మనకు వచ్చినట్టు అండి. అవునా కదా, అన్ని సెక్షన్స్ ఫండమెంటల్స్ కవర్ చేశాడు. ఎందుకు లాస్ట్ కి పేపర్ ఇచ్చినప్పుడు స్కోప్ ఎక్కువగా ఉంటే ఫండమెంటల్స్ కవర్ చేస్తారు. ఇప్పుడు రైల్వేస్ లో స్కోప్ ఎక్కువ అండి, ఎక్కడి నుంచి అవ్వచ్చు బిట్స్. జిఎస్ అన్ని అడుగుతాడు, కెమిస్ట్రీ కూడా అడుగుతాడండి ఎక్కువగా. ఇప్పుడు 12లో జరిగిన ఎగ్జామ్ ఒక పేపర్ లో కెమిస్ట్రీ అడిగాడు ఎక్కువగా, అదే టఫెస్ట్ పేపర్. స్కేలింగ్ ఇచ్చాడు. 3 సెట్స్ కింద జరిగింది ఎగ్జామ్, అందులో థర్డ్ సెట్ చాలా కష్టంగా ఉంది, వాళ్ళకి మాత్రం స్కేలింగ్ ఇచ్చాడు. ఒకటేమో బాగా ఈజీగా జరిగింది, ఒకటి మిడిల్ గా యావరేజ్ గా ఉంది పేపర్, బాగా టఫ్ గా ఉంది, స్కేలింగ్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ లో కూడా అలాగే ఉంటుంది మ్యాక్సిమం. వాడు మెన్షన్ చేయలేదు, బట్ స్కేలింగ్ ఉంటుందండి, స్కేలింగ్ బట్టే తీస్తాడు. థర్డ్ సెట్ లో 2012లో ఉన్న వాళ్ళు 50 మార్క్స్ కూడా దాటలేదు, 54 వచ్చిన వాళ్ళు కూడా విన్ అయ్యారు, వాళ్ళు కూడా జాబ్స్ వచ్చింది. ఫస్ట్ సెట్ లో 110 120కి 110 దాటిన వాళ్ళు ఉన్నారు, 100 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత డెడ్ ఈజీగా ఉన్నాయి బిట్స్, వాళ్ళు కూడా జాబ్స్ రాలేని వాళ్ళు ఉన్నారు. మరి 90 మార్క్స్ వచ్చి ఫస్ట్ సెట్ లో 90 మార్క్స్ వచ్చిన వాడికి జాబ్ రాలేదు, ఇందులో 60 మార్క్స్ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది. అంటే వాడు స్కేలింగ్ తీసాడు, ఒకటి మనకు తెలియదు అంతే. స్కేలింగ్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ స్కేలింగ్ ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే తీసిన వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి. తక్కువ మార్క్స్ వచ్చినాయి, థర్డ్ సెట్ ఈజీగా వచ్చాయి. ఇప్పుడు అలాగే జరుగుతుంది. స్కేలింగ్ ఉంది, ఎస్ఎస్సీలో స్కేలింగ్ ఉండదు, కానీ ఇందులో స్కేలింగ్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? బుక్లెట్ ద్వారా జరిగింది. ఇదే ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ జరిగింది ఎగ్జామ్. ఆన్లైన్ ఏఎస్ఎం కి ఇదే ఫస్ట్ టైం. ఓకే, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్ ఆల్రెడీ ఎగ్జామ్ జరిగినాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్. ఈజీగానే అడుగుతాడు, అదే చెప్పాను, ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది పేపర్.
రైల్వే డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ అయితే రావు, అలా రావు. ఇందులోనే కదా, ఇందులో కూడా రావు. రైల్వే డిపార్ట్మెంట్ మీద క్వశ్చన్స్ అయితే రావు. ఒక పోస్ట్ కి 8 మంది అంటే వీటికండి. ఫస్ట్ దానికి కమర్షియల్ అప్రెంటిస్ కాదు, ట్రాఫిక్ అప్రెంటిస్, ఏఎస్ఎం కి, యాప్టిట్యూడ్ టెస్ట్ వాటి. చూడండి, టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. సీనియర్ క్లర్క్ కి, జూనియర్ క్లర్క్ కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, రెండిట్లకి. ఎగ్జామ్ మార్చ్ టు మే, ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా జరగచ్చు. ఎవరికి ఎప్పుడు స్లాట్ వస్తుందో చెప్పలేం, ఎక్కడ వస్తుందో కూడా చెప్పలేం. మనం 5 కోర్ ప్రిఫరెన్స్ పెట్టుకోమన్నాడు. కొంతమందికి జార్ఖండ్ కూడా రావచ్చు, అవుట్ ఆఫ్ జోన్. మొన్న జరిగిన టెక్నికల్ ఎగ్జామ్స్ లో అలాగే వచ్చింది. మధ్యప్రదేశ్ లో కొంతమందికి వచ్చింది, కానీ మాక్సిమం ఇక్కడ రావడానికి ట్రై చేస్తారు. ఇక్కడ రాని పక్షంలో వేరే చోట పంపిస్తారు తప్ప మాక్సిమం అందరికీ మనం పెట్టుకున్న చోట్ల వస్తుంది. మనం పెట్టిన 5 ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదండి, ఆ ప్రిఫరెన్స్ లోనే వస్తుంది. ఈవెన్ భీమవరం ఉంది, ఇంకా ఉన్నాయిగా. భీమవరం దగ్గరలో ఇంకేమైనా ఉన్నాయా? నర్సాపురం ఇచ్చాడా? లేదు. భీమవరం అంటే ఈ దగ్గర ఉన్నాయి కూడా వస్తాయి. మన బీవీఐటీ కూడా ఇచ్చాడు, కర్ణాటక కాలేజ్. బయట ఓకే, ఇక్కడ ఉన్నది బయట కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రిపరేషన్ చెప్తాను, ఇంకా దానికి మించి ఇంకేమైనా ఉన్నాయా? కరెంట్ అఫైర్స్ చెప్తాను. చూడండి ఒకసారి ప్రిపరేషన్ చూడండి. జిఎస్ఎల్ అండి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మ్యాథ్స్ అందరికీ సరిపోద్ది టైం. ఈవెన్ మేము కొన్ని ఫార్ములాస్ చూసుకొని మేము కూడా టైం సరిపోద్ది చేయడానికి. అక్కడ బిట్స్ ఆన్సర్ టైం సరిపోద్దండి క్లియర్ గా మ్యాథ్స్ విషయం. మ్యాథ్స్ రీజనింగ్ 2 విషయాల్లో. ఇంకా బాగా డిసైడింగ్ ఫ్యాక్టర్ జిఎస్ఎల్ అయితే కన్ఫర్మ్. జిఎస్ విషయానికి వచ్చేటప్పటికి మామూలే, సేమ్ ఎస్ఎస్సి లాగే ఉంటుంది మొత్తం. అదే ప్రిపరేషన్, సేమ్ ప్రిపరేషన్, ఎటువంటి మార్పు ఉండదు. ఎనఫ్ ప్రిపరేషన్. ఎస్ఎస్సిలో ఎంతైతే అంటే పైపైన టచ్ చేస్తాడో 50 మార్క్స్ కి, ఇందులో కూడా అంతేనండి. అన్ని సింపుల్ గా ఉంటాయి, అన్ని బిట్స్. జియోగ్రఫీ చూడండి, జిఎస్ లో ఒక్కొక్కటి చూద్దాం. సోలార్ సిస్టమ్ కాంచి, యూనివర్స్, సోలార్ సిస్టమ్, వీటి మీద అంటే ఫిజికల్ జియోగ్రఫీ మీద వస్తాయి బిట్స్. ఖచ్చితంగా ఫిజికల్ జియోగ్రఫీ మీద 1-2 రావచ్చు. అంటే మొత్తం అంటే యూనివర్స్ గురించి, ప్లానెట్స్ గురించి, గ్యాలక్సీస్ గురించి, మీటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ వాటి గురించి, ఇంపార్టెంట్ శాటిలైట్స్. ఓకే, ఇంపార్టెంట్ ప్లానెట్స్, ఇంపార్టెంట్ శాటిలైట్స్. ఓకే, అంటే వీటి మీద ఒక సెక్షన్ ఇదంతా. అంటే యూనివర్స్ అండ్ ఇట్స్ సోలార్ సిస్టమ్. ఓకే, ఇండియా అండ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. అంటే ఓషన్స్ మీద, ప్లాట్యూస్ మీద, ఇంపార్టెంట్ ప్లాట్యూస్, మౌంటైన్స్, రివర్ సిస్టమ్స్, వీటి మీద. అలా ఇక్కడే ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, ఏమంటారు న్యాచురల్ రిసోర్సెస్ అంటే? మినరల్స్ ఇవన్నీనండి. ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి. అంటే ఏ స్టేట్ దేనికి ఫేమస్ ఇక్కడే కవర్ చేస్తాడు. అలాగే ప్రోడక్ట్స్, సిల్క్ కేర్ ఫేమస్, కాఫీ కేర్ ఫేమస్. ఆ బిట్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇలాంటి బిట్స్. అంటే ఇది జాగ్రఫీ గురించి మొత్తం కాదు, డీటెయిల్ గా, అంటే జనరల్ అవేర్నెస్ అంతే. మినిమం మనకి తెలియాలి. ఇప్పుడు కర్ణాటక ఉంది, సిల్క్ ఫేమస్, అవునా కదా? అలా ఇప్పుడు కాఫీకి ఏది ఫేమస్? కర్ణాటక ఫేమస్, టీకి అస్సాం ఫేమస్. అలా అంటే మనం ఈ సెక్టార్ లో చూసాం. నెక్స్ట్ అదే విధంగా గోల్డ్ కి ఏది ఫేమస్, డైమండ్స్ కి ఏది ఫేమస్, ఇండియాలో అల్యూమినియం కి ఏం ఫేమస్, బాక్సిట్.
ఇలా ఇవి చూసుకుంటూ వస్తాం. ఓకే, ఇంపార్టెంట్ ఓస్ అన్ని ఎక్కడెక్కడ లభ్యం అవుతున్నాయి. లేదా ఇప్పుడు చూడండి థోరియం, ఇప్పుడు అవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. థోరియం ఒకటి, యురేనియం ఒకటి, వీటికి సంబంధించినవి. ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది అంటే ఫిజికల్ జియోగ్రఫీ టచ్ చేస్తాం. దాంతో పొలిటికల్ ఇష్యూస్ కూడా అంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటాం. ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అలాగే ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్. వరల్డ్ విషయంలో కూడా ఇంతే. ఇంపార్టెంట్ ప్లేసెస్, ద వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఆ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కి క్యాపిటల్ సిటీస్ ఏంటి, ఓకే, ఈ విధంగా టచ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒక విఆర్ఓ ఎగ్జామ్ లో అడిగాడు బిజియెస్ట్ ఓషన్ ఏది అని అడిగాడు. అట్లాంటిక్ ఓషన్, అదే బిజియెస్ట్ ఓషన్. ఎందుకు, ఇటువైపు ఏమో అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, ఇటువైపు ఏమో యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. అట్లాంటిక్ ఓషన్ మళ్ళీ నార్త్ అట్లాంటిక్ ఓషన్ బిజియెస్ట్ ఓషన్ ఈ మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా మనకు కొంచెం జోగ్రఫీ మీద అంటే మ్యాప్ పాయింటింగ్ మీద కొంచెం అవగాహన ఉంటే మనం ఈజీగా పెట్టగలం. అట్లాంటిక్ ఓషన్ అని అదే బిజియెస్ట్ ఓషన్. ఎందుకంటే ఇక్కడైనా అమెరికన్ కంట్రీస్ అన్ని ఉన్నాయి, ఇక్కడేమో యూరోపియన్ కంట్రీ, నెంబర్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఖచ్చితంగా ఇదే బిజియెస్ట్ ఓషన్ అవుతుంది. డిస్టెన్స్ తక్కువ, ఈ గ్యాప్ లో జరిగే రవాణాయే కదా మరి, దగ్గర ఒక 5,000 కిలోమీటర్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఖచ్చితంగా నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఇస్ ద బిజియెస్ట్ ఓషన్. అలాగా అంటే వీటికి సంబంధించిన ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా రెండు. ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి, యాండస్ మౌంటైన్స్ ఏ కాంటినెంట్ లో ఉన్నాయి, ఒక ఆల్ప్స్ మౌంటైన్స్ ఏ కాంటినెంట్ లో ఉన్నాయి, రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్స్, ఇంపార్టెంట్ ఓషన్స్, బిగ్గెస్ట్ స్మాలెస్ట్ అవన్నీ తెలిసిందే, ఇంపార్టెంట్ కాంటినెంట్స్. ఓకే, ఇంపార్టెంట్ బౌండరీస్. కొన్ని కంట్రీస్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్. ఇప్పుడు ఇండియా పాక్ కి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి, ఓకే, ఇండియా చైనాకి, నార్త్ కొరియా సౌత్ కొరియాకి, కెనడా అమెరికాకి, ఇలా ఇంపార్టెంట్ బౌండరీ లైన్స్. ఇదంతా ఫిజికల్ జియోగ్రఫీ అండి. ఓకే, ఇంకా మిగతా విషయాలకు వచ్చినప్పటికి క్యాపిటల్ సిటీస్ ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ జియోగ్రఫీ. ఇంపార్టెంట్ క్యాపిటల్ సిటీస్ ఏంటి, లేదా పాపులేషన్ పరంగా ఏది ఇంపార్టెంట్ సిటీ ఇండియాలో, ఏది హైయెస్ట్ పాపులేషన్ అంటే లేటెస్ట్ సెన్సెస్ ని ఈ జియోగ్రఫీకి జోడించుకొని చదువుతాం. రెండు కూడా కలిపి చదువుతాం. ఓకే, చైల్డ్ రేషియో ఎక్కడ ఉంది, సెక్స్ రేషియో హైయెస్ట్ ఎక్కడ, ఏ స్టేట్, అయితే హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంటి, హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ ఏంటి, వరల్డ్ హైయెస్ట్ డెన్సిటీ కంట్రీ ఏంటి, హైయెస్ట్ పాపులస్ కంట్రీ ఏంటి. ఈ విధంగా అంటే జనరల్ అవేర్నెస్ అంతే. అంటే మెయిన్ పాయింట్స్ ఏ కంట్రీస్ తో లింక్ అయి ఉన్నాయి అంతే. మన మైండ్ లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, మనం అనుకుంటాం హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఏంటని. అదే క్వశ్చన్, అవేర్నెస్ అంతే. ఇది మనం జాగ్రఫీ గురించి డీటెయిల్ గా చదవాల్సిన అవసరం ఏం లేదు. మన జాగ్రఫీ డీటెయిల్స్ ఏమో అవసరంలా. ఓకే, అంటే మన దగ్గర మన మాన్సూన్స్ అంటే ఏంటి, ఇది అంటే ఏంటి, అంటే ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాయి, సివిల్స్ వల్ల మనం అవి తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎలాగెందుకు ట్రావెల్ అవ్వాలి, వేరేలాగెందుకు ట్రావెల్ అవ్వట్లేదు, అవేం అవసరం లేదు మనకి. జస్ట్ మాన్సూన్స్ వస్తాయి, ఏ టైంలో ఇండియాలోకి వస్తాయి. తమిళనాడుకి ఏ రెయిన్స్ వస్తాయి ఎక్కువగా, రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. అంటే ఇటు నుంచి మాన్సూన్స్ ఇలా వెళ్ళిన తర్వాత, ఇలా మాన్సూన్స్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాన్సూన్స్ ఇలా వస్తాయి, రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. అప్పుడు తమిళనాడుకి వర్షాలు పడతాయి ఎక్కువ, అందుకనే మన వర్షాలు రిట్రీటింగ్ మాన్సూన్స్ అండి. ఆ ప్రభావం ఉంటుంది ఎక్కువ తమిళనాడు మీద. ఫస్ట్ మాన్సూన్స్ ఇటు నుంచి వెళ్ళినప్పుడు అంటే జూలై ఆగస్టులో వచ్చినప్పుడు వర్షాలు ఎలాగో పడతాయి, దానికంటే ఎక్కువగా నెక్స్ట్ మాన్సూన్స్ వస్తాయి పైనుంచి వచ్చినప్పుడు తమిళనాడుకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. రిట్రీటింగ్ మాన్సూన్స్ తమిళనాడుకి ఏ మాన్సూన్ ద్వారా ఎక్కువ రెయిన్స్ వస్తాయని చెప్పి అడిగాడు ఆల్రెడీ. అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ మనం చెప్తున్నాయన్ని. రిట్రీటింగ్ మాన్సూన్స్. ఇండియాలో పంటలు ఏ టైంలో వేస్తాం మనం, ఆల్రెడీ మీకు ఇవన్నీ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో, నెంబర్ ఆఫ్ పేపర్స్ లో చూసే ఉంటారు వేరే వేరే ఎగ్జామ్స్ లో. ఏ కాలంలో ఏ పంటలు వేస్తాం. ఓకే, అంటే ఖరీఫ్ అంటే ఏంటి, రబీ అంటే ఏంటి, ఓకే అలాగా. అలా క్రాప్ ప్యాటర్న్స్ అలా వేసినప్పుడే మనం ఇంకో డీటెయిల్ గా వేరేది చూస్తాం. అంటే ఎలా అంటే క్రాప్ ప్యాటర్న్స్ వేసినప్పుడు ఒక క్రాప్ కి ఇంకో క్రాప్ గ్యాప్ ఉంటుంది. ఆ క్రాప్ గ్యాప్ లో లెగ్యుమినస్ క్రాప్స్ వేస్తాం. అంటే ఏంటి,
పెసలు, ఈ వేలో లెగ్యుమినస్ క్రాప్స్ వేస్తాం. ఎందుకు లెగ్యుమినస్ క్రాప్స్ వేస్తాం అంటే లింకప్ ఒకదాంతో ఒకటి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ ఏనండి, అందరికి తెలియాల్సినవే, అన్ని 10th లోపల ఉన్న బిట్స్. మ్యాక్సిమం 85% ఆఫ్ ద బిట్స్ అన్ని 10th లోపే ఉంటాయి. మనకు తెలిసిన నాలెడ్జ్ అంటే మనం చదవక ఆ టైంకి అంతే, అలాగే పోవడం తప్ప మనం తెలియక కాదండి. అది జాగ్రఫీ మీద. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి జాగ్రఫీ మీద? ఏమైనా క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటన్నది? హైవేస్ మీద క్వశ్చన్స్ మాక్సిమం అడగడండి. హైవేస్ మీద ఒకటి చాలా బుక్స్ లో ఉంటాయి తప్ప దాంట్లో క్వశ్చన్స్ టచ్ అయ్యాయి. హైవేస్ మీద ఒకటి, నెక్స్ట్ బోట్స్, రైల్వే బోట్స్ మీద ఒకటి, క్వశ్చన్స్ అయితే మాక్సిమం రావండి. ఓకే, కానీ బయోస్పియర్ రిజర్వ్స్, ఓకే, నేషనల్ పార్క్స్ అండ్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్స్, హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, ఓకే, ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏ నదుల మీద ఉన్నాయి, ఓకే, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్స్ అంటే ఇప్పుడు 2 నదులు కలయిక దాన్ని ఏమంటారు, ఓకే, గంగా బ్రహ్మపుత్ర యొక్క కలయికను ఏమంటారు, యమున గంగా కలయికను ఏమంటారు, అలా వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. రివర్ సిస్టమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఇప్పుడు మనం అన్ని డిస్కషన్ చేసిన దాంట్లో అంటే బ్రిడ్జెస్ మీద, ఏ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నది, అంటే హీరాకుడ్ డ్యామ్ ఎక్కడ ఉంది, బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్ లో ఉందని అడుగుతాడు, ఏ రివర్ మీద ఉందని అడుగుతాడు. రెండు కలిపే చదవాలి, అంతేకాని విడివిడిగా చదువుకోవడం కాదు. ఏ చదివినా కాంప్రహెన్సివ్ గా చదువుకోవాలి, మొత్తం అంతా కలిపి, అప్పుడే ఈజీగా ఉంటుంది. ఇదంతా చదవాలి అంటే అట్లస్ మీద మంచి గ్రిప్ ఉండాలండి. అట్లస్ అట్లస్ ద్వారానే చెప్తానండి క్లాసెస్. ఫస్ట్ ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే జాగ్రఫీ వచ్చినట్టే, అంతే కదా. ఇప్పుడు భీమవరంలో ఇక్కడ ఉంది, భీమవరం ఎక్కడ ఉంది, పాల్గొండ అక్కడ ఉంది, ఇలా తెలిసిన ద్వారానే మనకు ఎక్కువ తెలుస్తుంది. అదే జాగ్రఫీ అంటే. అది తెలియకంటే గాల్లో మేడలు కట్టినట్టు, ఇప్పుడు అమెరికా అంటే ఎక్కడ ఉందో తెలియదు కొంతమందికి, దాని గురించి మాత్రం చదువుతాం, అది మైండ్ లో ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు ఒకటే ప్రిపరేషన్ ఎక్కువ ఎగ్జామ్స్ కి ఉపయోగపడాలి. ఎల్ఐసికి ఇదే ప్రిపరేషన్ ఉపయోగపడాలి, ఆర్ఆర్బికి ఇదే ప్రిపరేషన్, ఎస్ఎస్సికి ఇంతే. 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు దగ్గరలో, ఒకటే ప్రిపరేషన్. ఎక్కువ రోజులు ఉండాలి మైండ్ లో. ఉండాలి అంటే అది ఒకసారి చూడాలి, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు, నార్త్ కొరియా సౌత్ కొరియా ఎక్కడ ఉందో తెలియకుండా రెండింటి మధ్య బార్డర్ ఎక్కువ రోజులు గుర్తుండదు. మనం అనుకుంటాం గుర్తుంటదని, ఆ టైంకే గుర్తుంటది, తర్వాత మర్చిపోతాం. జాగ్రఫీ చదవాలి అంటే అట్లస్ బాగా చూసుకుంటూ, మనం ఏదో ఒక బుక్ తీసుకుంటాం కదా, ఆ బుక్ లో చూసుకుంటూ ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకుంటాం. చెప్తున్నప్పుడు కూడా క్లాసెస్ అదే విధంగా చెప్తాం, ఆ ప్లేసెస్ ని చెప్తూ దాని ఇంపార్టెన్స్, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూపిస్తాం, అప్పుడే మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. బౌండరీస్ కూడా అంతేనండి. ఇండియాతో ఏ కంట్రీస్, ఇండియా అండ్ ఇట్స్ స్పెషల్ రిఫరెన్స్, దీనిగానే కాదు సివిల్స్ కానీ ఏ ఎగ్జామ్ కైనా జోగ్రఫీ అన్నాడంటే అదొక టాపిక్ అంతే. ఇండియా స్పెషల్ రిఫరెన్స్ అంటే బౌండరీస్ తో సహా. ఇండియా సరిహద్దు దేశాలు, పాకిస్తాన్ తో బౌండరీ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ తో బౌండరీ ఉంది, అలా ప్రతి దేశంతో బౌండరీ, ఏ దేశాలతో బౌండరీ ఉంది. ఓకే, ఇలాగా ఏంటి, ల్యాండ్ బౌండరీస్ ఒకటి చూసుకుంటాడు, వాటర్ బౌండరీస్ ఒకటి, 2. అది కాకుండా ఇండియా గుండా ఏ ర్యాంక్ పాస్ అవుతుంది, 23.5 degrees అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. ఓకే, అది కూడా తెలియాలి మినిమం. అది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది 23.5 degrees లాటిట్యూడ్ పాస్ అవుతుందండి ఇండియా గుండా, దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఓకే, ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుంది, 8 స్టేట్స్ గుండా పాస్ అవుద్ది. ఆ 8 స్టేట్స్ ఒకసారి చూసారనుకోండి, ఇప్పుడు గుజరాత్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఒరిస్సా, ఈ ప్లేసెస్ అన్ని ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఆ 8 స్టేట్స్ కూడా అలా పాస్ అవుతుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈక్వేటర్ ఏ దేశాలు కూడా పాస్ అవుతుంది అని తెలియాలి. ఓకే, అంటే తెలుసు కదా ఈక్వేటర్ అంట, మధ్య రేఖ ఈక్వేటర్ అంటే 0 degrees లాటిట్యూడ్.
లాటిట్యూడ్స్ కి లాంజిట్యూడ్స్ కి డిఫరెన్స్ ఏంటి, లాటిట్యూడ్స్ వల్ల ఏమవుద్ది, లాంజిట్యూడ్స్ వల్ల ఏమవుద్ది, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏంటి, ఇంపార్టెంట్ లాంజిట్యూడ్స్ ఏంటి, ఇవన్నీ మనం 10th లోపు వచ్చినవి. స్పెషల్ గా ఏం జియోగ్రఫీ మీద స్పెషలైజేషన్ ఏం చేయక్కర్లా, 10th లోపు వచ్చినాయి. ఒకసారి రివైజ్ చేస్తాం మొత్తం అంతా క్లియర్ గా. ఒకవేళ అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఇక్కడ నేర్చుకుంటారు అంతే. కొంతమందికి అప్పుడు అర్థం అవుతుంది, లేదా అప్పుడు వినరు. ఇప్పుడు అలా అందరికి మైండ్ మెచ్యూర్ అయింది కదా, ఇప్పుడు అందరూ వింటారు, క్లియర్ గా అంతా అర్థం అవుతుంది, క్లియర్ గా ఉంటుంది. ఇది జియోగ్రఫీ అంటే. ఇవే టాపిక్స్ కవర్ చేస్తాడండి. ఇంకా కొన్ని ఎక్సెప్షన్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్తాను మొత్తం అంతాను, ఇంకా ప్రతి పాయింట్ వస్తుంది. అలాగని ఏ అన్ఇంపార్టెంట్ టాపిక్ మనం కవర్ చెయ్యం. ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఏది మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, అన్ని క్లియర్ గా ఉంటుంది. జియోగ్రఫీ అట్లస్ ద్వారానే ప్రిపేర్ అవుతుంది. ఈవెన్ లాటిట్యూడ్స్ లాంజిట్యూడ్స్ కూడా డయాగ్రామ్ వేసి చూపిస్తాను, ఆ మార్కులు ఎందుకు వస్తున్నాయో చెప్తాం, అన్ని క్లియర్ గా ఉంటుంది. బట్టి విధానం ఇక్కడ కుదరదు, అవ్వదు కూడా. బట్టి విధానం మనకి ఎక్కువ రోజులు గుర్తుండదు. దీని తర్వాత మీరు ఏ బుక్ అయినా రెఫర్ చేయండి, అంత క్లియర్ గా అర్థమవుతుంది. అని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పేస్తాం. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి బిట్స్ వస్తాయి, ఆ సెక్టర్స్ నుంచి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు అందరూ పేపర్స్ అదే పేపర్ రాస్తారు, డిఫరెంట్ పేపర్స్, మ్యాక్సిమం చెప్పిన అన్ని కవర్ అవుతాయి. 1 or 2 ఎక్సెప్షన్ ఎక్కడైనా జరగచ్చు, అవునా కదా. ఆ 1 or 2 ఎక్సెప్షన్ జరిగితే 1 year పడుతుంది జియోగ్రఫీ చెప్పాలి, అంతేనా? అంతే కదా, ఫుల్ డీటెయిల్స్ వెళ్ళిపోవాలి అప్పుడు సబ్జెక్ట్లో. ఆ 1 or 2 ఎక్సెప్షన్ తప్ప మిగతా అన్ని బిట్స్ వచ్చేస్తాయి, మ్యాక్సిమం బిట్స్. ఇది జియోగ్రఫీకి సంబంధించి. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి జీకే. అది వస్తే అందరికీ వచ్చినట్టే. మ్యాక్సిమం అందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు జీకేలో, కానీ కొంచెం ప్రిపరేషన్ ఉండాలి. అసలు జీకే మీద పట్టలేని వాళ్ళు కదంటే కొంచెం గైడెన్స్ ఉండి అట్లీస్ట్ ఆ ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ అయినా ఫాలో అయితే సరిపోద్ది. ఆ ఎగ్జామ్ వరకు మనం గట్టెక్కేస్తాం. ఓకే, నెక్స్ట్ పాలిటీ. పాలిటీకి వచ్చేటప్పటికి కాన్స్టిట్యూషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి, ప్రెసిడెంటరీ సిస్టమ్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ అయింది, ఇంపార్టెంట్ కమిటీస్, డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి, అందులో ఉండేటువంటి మెంబర్స్ ఎవరు, అంబేద్కర్ తో పాటు ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, ఇవన్నీ పాలిటీలో వస్తాయి. అది అంటే కాన్స్టిట్యూషన్ అదొక పార్ట్, అదొక టాపిక్. అందులో కూడా మనం అన్ని చదవండి. ఒక కాన్స్టిట్యూషన్ మీద పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. ఈవెన్ ఎన్సీఆర్టీలోనే ఒక బుక్, 2-3 బుక్స్ ఉన్నాయి ఒక కాన్స్టిట్యూషన్ మీద, చిన్న చిన్న ఎంత ఉంటాయి. ఓన్లీ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి డెఫినేషన్స్ మెన్షన్ చేయడానికి. ప్రియాంబల్ మీద కూడా ఒక చిన్న బుక్ ఉంది. కానీ మనం అన్ని చదవం, కానీ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఎలాగా సెక్యులరిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఈ కొన్ని టర్మ్స్ ఉంటాయి ప్రియాంబుల్లో. ఆ టర్మ్స్ అన్ని చదువుతాం, వాటి యొక్క డెఫినేషన్స్ చదువుతాం. డెఫినేషన్స్ అంటే దానికి ఒక అర్థాలు చెప్తాం అంతే. దేనికి డెఫినేషన్ చదవాల్సిన అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ అనే కాదు ఏ సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, దేనికి డెఫినేషన్ అయితే అవసరం లేదు, కానీ అర్థం అయితే చాలు. అది తెలుగులోనే అర్థం చేసుకుని వేరే భాషలో అర్థం చేసుకుని ఎలా పర్లేదు. దానికి మెయిన్ మీనింగ్ సెక్యులర్ అంటే లౌకికవాదం, అంటే అన్ని మతాలు సమానమే అంతే సెక్యులర్ అంటే. సోషలిజం అంటే బడుగు బలహీన వర్గాలు అందరూ సమానమే. అలాగా ఏదో ఒకటి మీకు ఎలా గుర్తుంటే అలాగా 2-3 మెథడ్స్ చెప్తాం, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే అలా గుర్తుపెట్టుకోండి. అది కాన్స్టిట్యూషన్ మెథడ్. దాని తర్వాత ఇండియన్ పాలిటిక్ మొత్తం అంటే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన, లెజిస్లేటివ్ సంబంధించిన, జ్యుడిషియరీకి సంబంధించిన. ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అంత క్లియర్ గా చెప్తాం. అంటే ఏంటి, ఎలా అంటే డిపార్ట్మెంట్స్ అన్ని ఎలా పనిచేస్తాయి ఏంటని. లెజిస్లేటివ్ సంబంధించిన అంటే లా మేకింగ్ బాడీ, పార్లమెంట్ లో లాస్ ఎలా చేస్తారు, లోక్సభ, రాజ్యసభ, ఓకే ఎంతమంది ఉంటారు, ఇందులో ఎంతమంది ఉంటారు, అంతలో ఎంతమంది ఉంటారు, వీళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ ఏంటి. అలాగే ఎగ్జిక్యూటివ్ లో అయితే ప్రెసిడెంట్ కాంచి ఎవరి పవర్స్ ఏంటి అనేది అన్ని చెప్పుకుంటూ వస్తాం.
మాక్సిమం క్వశ్చన్స్ అన్ని ప్రెసిడెంట్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎక్కువగా మనం ప్రెసిడెంట్ గురించి చెప్పుకుంటాం. వైస్ ప్రెసిడెంట్ మీద చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎంతవరకు ఉందో ఆ పరిధి వరకు చెప్తాం. అలా ఈ విధంగా వస్తాయండి. అంటే లెజిస్లేటివ్ కవర్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ కవర్ అవుతుంది. నెక్స్ట్ జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారు. వీటి ఇక్కడ కూడా అంతే, ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకుంటారు, ఏ విధంగా రిమూవ్ చేస్తారు, ఏ బిల్స్ ఉంటాయి, ఏ బిల్స్ ఎందులో ప్రవేశపెట్టాలి. ఓకే, అంటే ఏ బిల్స్ కి ఏ అమెండ్మెంట్స్ ద్వారా ప్రవేశపెట్టాలి, లేదా బిల్స్ ఎలా పాస్ అవుతాయి ఒక సభ నుంచి ఇంకో సభకి, ఇలాగా అంత ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మీకు చెప్తాం ఎక్కడ ఏం ఇంపార్టెంట్ అంతా చెప్పిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాం. ఏ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్స్ అన్ని గుర్తుపెట్టుకోం మనం, కొన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇవి కూడా వాటి నుంచి బిట్స్ వస్తాయి. కాబట్టి ఇదంతా చెప్పాలంటే దీనికి కూడా చాలా టైం పడుతుంది, కానీ మనం అంత టైం కూడా తీసుకోం, చాలా సింపుల్ గా అవగొట్టేస్తాం. కానీ అన్ని కవర్ చేస్తాం, అన్ని క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అంటే అర్థమైంది ఫస్ట్ నుంచి అసలు ఏంటన్నది. కావాలని మీ ఫ్రెండ్స్ని అడగండి, పక్కనే ఉన్నారు కదా, ఆల్రెడీ విన్నారు వాళ్ళు. ఓకే, అది క్వాలిటీ గురించి. నెక్స్ట్ ఏంటి, సైన్స్. సైన్స్కి వచ్చేటప్పటికి బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఈ డిపార్ట్మెంట్స్. అన్ని ఎగ్జామ్స్ లో కూడా కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సైన్స్ కి, ఎందుకంటే 3 కలిసినాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఎస్ఎస్సీలో 15 మార్క్స్ వరకు వస్తాయి. ఇందులో మనం చెప్పలేం కాబట్టి చెప్పట్లేదు, ఇందులో కూడా మ్యాక్సిమం బాగానే వస్తాయి. ఓకే, బయాలజీ విషయానికి వచ్చేటప్పటికి సెల్ బయాలజీ అంటే ఏంటి, మినిమం గా అంటే మనకు చిన్నప్పుడు చదివినవే, గాల్గి కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇదంటే అదంటే అన్నిటి గురించి, అన్ని ఆపరేటర్స్, గాల్గి ఆపరేటర్స్, ఇవన్నిటి గురించి చూస్తాం. లైజోజోమ్స్ అంటే ఏంటి, రైబోజోమ్స్ అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ అంటే ఏంటి, ప్లాస్మా మెంబ్రేను, సెల్ మెంబ్రేను, న్యూక్లియస్. ఓకే, మెయిన్ అంత ఫంక్షన్ ఓరియంటెడ్ అంతే. నేను జస్ట్ కొన్ని మాత్రం అడుగుతున్నాడు, మెటీరియల్స్ ఏ మెటీరియల్ తో తయారు చేయబడుతుందండి, అవి మాత్రం మెటీరియల్స్ ఏ మెటీరియల్ చేత తయారవబడుతుంది, అవి ఓన్లీ ఫంక్షన్ ఓరియంటెడే. ఓకే, అంటే ఏవి వేటితో తయారవబడుతున్నాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, మన బాడీకి ఎలా యూజ్ అవుతాయి, ఇప్పుడు ఒక స్టోరీలో ఉంటుంది అంతే. ఓకే, సెల్ బయాలజీ గురించి. దాని తర్వాత డిసీజెస్, డెఫిషియన్సీ డిసీజెస్, ఏ విటమిన్స్ డెఫిషియన్సీ ద్వారా ఏ డిసీజెస్ వస్తాయి, ఏ మినరల్ డెఫిషియన్సీ ద్వారా ఏ డిసీజెస్ వస్తాయి. ఓకే, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, ఏ డిసీజెస్ వేటి ద్వారా స్ప్రెడ్ అవుతాయి, అవి మలేరియా దేని ద్వారా వస్తుంది, దేని ద్వారా వస్తుంది. నేను అదొక సెక్టర్ అండి, దాని నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. ఓకే, ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ కూడా చూస్తాం, అంటే ఎవరెవరు ఏం కనిపెట్టారు ఏంటి అన్నది అడుగుతున్నాడు ఈ ఎగ్జామ్స్ లో, ఇలాంటి ఆబ్జెక్ట్ ఎగ్జామ్స్ లో. ఓకే, అవన్నీ బయాలజీ నుంచి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాక్సిమం అందరూ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. ఓకే, కెమిస్ట్రీలో కూడా మనం అంతా చూడం. యాక్చువల్గా అయితే ఫస్ట్ 3 చాప్టర్స్ ఉన్నాయి కదండి, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఇవి ఉన్నాయి కదా ఫస్ట్ 3, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్. యాక్చువల్ దాని నుంచి బిట్స్ అడగాలి, కానీ దాని నుంచి బిట్స్ ఈ ఎగ్జామ్ లోనే కాదు, ఏ ఎగ్జామ్ లో కూడా అడగట్లేదు బిట్స్, దాని నుంచి బిట్స్ అడగట్లా. కానీ కొన్ని బిట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. పీరియాడిక్ టేబుల్ ఎవరు కనిపెట్టారు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ముందు నుంచి మన స్టోరీ ఏం అవసరం, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి. ఓకే, న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారు, ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారు, అవి చూస్తాం. అది చూసిన తర్వాత యాసిడ్స్ అండ్ బేసిస్కి వెళ్ళిపోతాం. నేను యాసిడ్స్ అండ్ బేసిస్ అన్నది ఒక హాట్ టాపిక్, దాని నుంచి వస్తాయి బిట్స్ ఖచ్చితంగా. ఓకే, pH వాల్యూస్, దేని pH వాల్యూ ఎంత అన్నది చూసుకుంటాం, అవి కెమిస్ట్రీ నుంచి వచ్చే బిట్స్ అని. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయండి. అంటే బాక్సైట్ నుంచి ఏ మెటల్ వస్తుంది, బాక్సైట్ అనేది ఓర్, దాని నుంచి వచ్చే మెటల్ ఎక్స్ట్రాక్టెడ్ మెటల్ బయటకు తీసేది అల్యూమినియం వస్తుంది.
అలాగే పిచ్ బ్లెండ్ నుంచి ఏ మెటల్ వస్తుంది బయటికి, లెడ్ ఏ మెటల్ నుంచి వస్తుంది బయటికి, ఏ ఓర్ నుంచి వస్తుంది అని అర్థం. అలాంటివి అడుగుతున్నాడు. మన గెస్సింగ్ ఉంటుందండి, ఆ గెస్సింగ్ పరంగానే చెప్తాం అంతా. అంటే లేకపోతే మనం 2 months లో సిలబస్ అన్నది ఇంపాసిబుల్ కంప్లీట్ చేయడం. 2 months లో సిలబస్ అవ్వాలి, మాక్సిమం బిట్స్ ఆన్సర్ చేయాలి, మాక్సిమం బిట్స్ వెళ్ళిపోవాలి. అంటే మన గెస్సింగ్ ఇక్కడ వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. అంటే వాడు ప్రయోగం అయితే ఖచ్చితంగా చేయడు, 100% ప్రయోగం చేయడు. ఇదనే కాదు, ఎస్ఎస్సీలో కూడా చేయడు. ఓకే, ఫిజిక్స్ లో కూడా అంతేనండి. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ ని టచ్ చేస్తాం, ఆ టాపిక్స్ నుంచి బిట్స్ వస్తాయి. చెప్పిన టాపిక్స్ మాత్రం చదవాలి, అవైనా చదవాలి. అంటే మనం చెప్తున్నాయే బాగా ఇంపార్టెంట్. ఓకే, అది అన్ని కవర్ అవుతాయి అందులో. ఆ టాపిక్స్ లో చెప్పిన తర్వాత మీకు చెప్తాను ఎక్కడ ప్రెజర్ పెట్టాలన్నది, అంటే ఏ టాపిక్స్ ఎలా చూడాలన్నది అంత క్లాస్ అంతా అయిన తర్వాత. ఇప్పుడు పాలిటీ జరుగుతుంది, పాలిటీ విషయంలో వీళ్ళకి చెప్పండి క్లియర్ గా, అంతా చెప్తాం. కానీ మళ్ళీ అందులో కొన్ని టాపిక్స్ చెప్తాం. ఈ మ్యాక్సిమం సిలబస్ చెప్పేదాంతో ఎందుకంటే అర్థం అవడం కోసం, బట్టి పట్టకూడదు కదా మనం, దానికోసం చెప్పడం. అంటే ఈ స్టోరీ అంటే అందుకనే చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక హిస్టరీ టాపిక్ స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది క్లియర్గా. ఓకే, అది సైన్స్ కి సంబంధించింది. హిస్టరీ ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది? కరెంట్ అఫైర్స్, ఎకానమీ ఉంది. ఎకానమీ లేటెస్ట్ అంతా చూడండి, లేటెస్ట్ బిట్స్ అన్ని కూడాను. అంటే ఫస్ట్ అవి చూడండి. అది కాకుండా మీకు ఎలాగో ఎకనామీ గురించి కొన్ని బిట్స్ చెప్తాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది అంత ఒక క్లాస్ ఇస్తాం. అంటే క్లియర్ గా మొత్తం కొంచెం బట్టి పట్టకుండా అంతా ఎకనామీ గురించి ఒక అవగాహన ఇస్తాం. ఓకే, అదే ఎకానమీ. నెక్స్ట్ హిస్టరీ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పడం మాత్రం అన్ని చెప్పేస్తామండి, అయితే కన్ఫామ్ గా చెప్తాం. కానీ అందులో మీకు చెప్తున్నప్పుడే చెప్పేస్తాను ఎక్కడ ప్రెజర్ చేయాలన్నది. నా ఒక లెక్చరర్ గా నా బాధ్యత ఏంటంటే అన్ని చెప్పాల్సిందే, దాని పరంగా అయితే చెప్తాను. అది ఎందుకు అంటే అది మీకు అర్థం అవడం కోసమే. ఒక్కసారి మీరు ఒక లైన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు అర్థం అవుద్ది, ఆహా దీనికి రిలేషన్ ఉందన్నది. అట్లీస్ట్ రిలేషన్ తెలియకుండా ఇప్పుడు కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయి హిస్టరీలో. హిస్టరీ అని పెట్టుకోండి ఒకసారి.